Hi guys, welcome to YouTube channel Explore Squad. హాయ్ గైస్, మన ఫాలోవర్ ఒకడు ఒక బంగ్లా గురించి చెప్పారు. మనకి బంగ్లాలో చాలా వింత వింత శబ్దాలు, వింత వింత అరుపులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు టైం చూడండి, 11:12 అవుతుంది. అయినా వచ్చాము ఆ విజిట్ చేయడానికి. ఇప్పుడు ఆ బంగ్లాలో ఏముందో చూసి మన సబ్స్క్రైబర్కి చెప్దాం. ఒకసారి రీచ్ చేద్దారండి గైస్. ఇదిగోండి అన్న, టైం 11:52. హాయ్ గైస్, ఇక్కడ ఈ బిల్డింగ్ స్టోరీ తెలియాలంటే మనం ఒకసారి బిల్డింగ్ విజిట్ చేయాల్సిందే. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇక్కడ నైట్ టైం అయితే సైలెన్స్, ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి, శబ్దాలు, డోర్ కొట్టుకున్న అరుపులు, చిన్నపిల్లలు ఏడడం, ఏవేవో అరుపులు రావడంతో ఇక్కడ చాలామంది భయపడుతున్నారని ఊళ్ళో సమాచారం. ఒకసారి మీకు ఈ బిల్డింగ్ విజిట్ చేద్దాం, ఒకసారి రండి గైస్. సైన్ ఇది వచ్చిరా. Fucking back అన్నా భయం వేస్తుంది. అన్నా ఇక్కడ ఏదో బోర్డు ఉందన్నా, అనుమతి లేనిదే లోనికి ప్రవేశం రాదు. పాదరక్షలు విడవలను. అన్నా ఒకసారి రా అన్న, ఇందులో ఏదో ఉంది చూడన్నా. అన్నా క్యాలెండర్ అన్న. చేయట్లేదురా. ఏదో ఉందన్నా. ఎక్కడన్నా? చేయట్లేదన్నా. ఇక్కడ ఏదో శబ్దం అవుతుందన్నా. అన్నా ఇక్కడ ఏదో శబ్దం అవుతుందన్నా. అన్నా ఏదో అన్నా లైట్లు, ఏవేవో పటాలు అన్నీ ఉన్నాయి. సార్ లైట్ వెళ్ళిపోతుందేమో. ఏదో ఉందన్నా, ఏదో ఉందన్నా. ఎవరు తీసుకుంటారన్నా? ఎవరో పై చేస్తానన్నా. నా అన్నా ఎక్కడ ఇటన్నా ఈ డోర్ ఎవరేసారండి ఇందాక? అన్నా ఇక్కడ నిజంగా ఏదైనా ఉందా మన భ్రమ? గాయస్ ఎక్కడికైతే ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ ఏవేవో శబ్దాలు, అరుపులు, డోర్లు మూసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఏది జరుగుతుందో మొత్తం విజిట్ చేసి మొత్తం వల్ల మీకు అన్నీ చూపిస్తాం గాయస్. తప్పనిసరిగా ఇక్కడ ఉందో లేదో, సుమతి ఉందో లేదో తప్పకుండా మనం తెలుసుకునే వెళ్తాం ఈరోజు. అన్నా ఇక్కడ కరెంట్ కూడా వస్తుందన్నా. గాయస్ ఇక్కడైతే మాత్రం బంగ్లా పాడుపడిపోయింది, కానీ ప్రస్తుతానికి అరుపులు, శబ్దాలు అన్నీ, డోర్లు కొట్టుకోవడం అన్నీ జరుగుతున్నాయి. గాయస్ ఇక్కడ ఏదో కుండి ఏవేవో కనిపిస్తున్నాయి గాయస్. అన్నట్టు ఇంకేదో ఉందన్నా.
అన్నా అక్కడ ఏదో నీడలో ఉన్నట్టుందన్నా. అన్నా అక్కడ ఏదో నీడ ఉందన్నా. రండి అన్న. అన్నా అక్కడ ఏదో నీడ ఉంది, రండి అన్న. అన్న అక్కడ ఏదో ఇల్లు ఉందన్న. అన్నా ఈ ప్లేస్ ఎక్కడన్నా మనం చూసాం? ఈ బిల్డింగ్ కదా ఏదో ఉన్నట్టు అనిపించింది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ లో అయితే ఏదో ఉన్నట్టు మాకు షాడో నీడలా కనిపించింది. చాలా భయంకరంగా ఉందన్నా. అన్నా చుట్టూ అడివన్నా. నా భయంగా ఉందన్నా. అన్నా ఇక్కడ ఏదో వాటర్ బాటిల్ ఏదో బాటిల్ ఏదో ఉంది. గాయస్ ఇక్కడ ఏదో ఉందో తప్పనిసరిగా మీకు చూపించే మేము ఈరోజు తీరుతాం. దానికి ఇక్కడ ఉందా లేదా గాయస్ ఇక్కడ ఏం లేదు, మనం ప్రూవ్ చేద్దాం రండి. గాయస్ చెట్లు చూసారా అంత పెద్ద, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడికి చాలా సంవత్సరాల నుండి ఇది మూతపడి ఉందంట. ఇక్కడ ఏవేవో అరుపులు రావడం, శబ్దాలు రావడం, ఎవరెవరో ఏడడం, పట్టీల సౌండ్లు అని ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ మనకు చెప్తున్న విషయం ఇది. ఇది ఎంతవరకు నిజమో అనేది గైస్ రండి గైస్. ఇక్కడే కదా మనకి ఏదో షాడో కనిపించింది అందాక. తప్పనిసరిగా ఇక్కడ ఏముందో ఈరోజు తప్పనిసరిగా తేల్చాల్సింది. అన్న ఇదైతే చాలా పాత బంగ్లాలో రండి అన్న గబ్బిలాలు గట్ట ఉన్నాయి అన్న. అన్న ఏదో ఉన్నా అన్న. అనండి గాయస్ ఇక్కడ ఏదో ఉంది గాయస్. గాయస్ గాయస్ చదవండి గాయస్. అక్కడ ఏదో ఉంది, గుమ్మ ఉంది. గుమ్మతో పాటు ఇంకేవేవో ఉన్నాయి ఇక్కడ. ఈ పైపు చూస్తే ఏదో ఉంది గాయస్. ఇక్కడైతే ఏదో ఉంది గాయస్. ఒకసారి రాదా సార్ చూడండి. ఇక్కడ ఏదో ఉండమైతే ఉంది గాయస్. అందుకే ఈ ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో రావడానికి భయపడుతున్నారు. ఇది నైట్ టైం అన్న. డే టైం మొత్తం బాగానే ఉంటుందట. నైట్ టైం నైట్ అయితే మొత్తం 4 నుంచి ఒక్క అరుపు ఉండదు, ఏది ఉండదు. ఏదో రాసింది గురు. ఏదో ఇది ఏదో పాడుబడిన ఆఫీస్ అన్న. అయితే అన్నా చూడ ఇక్కడ ఏదో ఉందన్నా. ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఏదో ఉన్నట్టే ఉంది కానీ ఏముందో బయట పడట్లేదు. తప్పనిసరిగా ఈ రూమ్ ఏముందో మీకు చూపించే మేము వెళ్తాం కదా. ఈ చుట్టుపక్కల ఏరియా ఊళ్ళు ప్రతి ఒక్క ఊరు కూడా ఈ ఏరియాకి రావడానికి భయపడుతున్నారు గాయస్. సాయంత్రం 4 గంటల నుంచి రావడానికి చాలా భయపడుతున్నారు. ఇక్కడ అసలు ఉందా లేదా అనేది మీకు ప్రూవ్ చేసే మేము బయటకు వస్తాం కదా. గాయస్ ఇక్కడైతే మాత్రం ఏదో ఉన్నట్టే ఉంది. ప్రెజెంట్ అయితే షాడో కనిపించింది మనకి. దాన్ని బట్టి ఆ బిల్డింగ్ లో అయితే ఏం లేదు. దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఏముందో వెతుకుదాం. ఇంకా రూమ్ లో ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఉన్నాయి గాయస్. సరే ఈ రోజు వెతికి పట్టుకుని అంటే ఏదో ఉంది. గాయస్ రండి గాయస్. గైస్ ఏదో తేడా ఉంది సార్. గైస్ అటు ఎవరు వెళ్ళారు? గైస్ అన్న 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 అటు నుంచి వెళ్తే దొరకదు, ఇటు నుంచి వెళ్దాం రా. దొరకదు గైస్ అక్కడ రూమ్ ఉంది గైస్. గైస్ ఆ రూమ్లో తీసేద్దాం అన్న. రూమ్లో చూద్దాం అన్న అన్న వద్దన్న ఆగన్న ఒకసారి. చుట్టూ చూస్తే చాలా భయంగా ఉంది. ఆడు మనిషి అయ్యి ఉంటాడన్న. ఏదైనా ఇసిరేస్తాడు. ఆడు మనల్ని ఎవడో భయపెడతాడన్న ఇక్కడ ఉండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ. అన్న ఏదో పట్టీల సౌండ్ వస్తుందన్న. అన్న ఇప్పుడు వరకు నాకు రాలేదు, ఇప్పుడు వచ్చిందన్న. ఇప్పుడు దాకా ఎవరు లేరు. ఇప్పుడు మనం విజిట్ చేద్దాం. ఎవరు చూసుకుని మరి ఈరోజు ఇక్కడి నుంచి వెళ్దాం.
రా. వెయిట్ చేయన్న, ఇందాక నుంచి ఇక్కడే కదా వెళ్ళాడు. అవునన్నా, గ్లాస్ కూడా ఇటే కొట్టినట్టున్నానన్నా మేబీ. ఇక్కడ నా ప్రస్తుతానికైతే ఇది చాలా పాటుపడిన బంగ్లా గాయస్. ఎక్కడైతే మాత్రం ఏదో ఉంది గాయస్. మీరు చూస్తుండగానే అక్కడ గ్లాస్ ఇందాక బద్దలు అవ్వలేదు. మనం ఈ రూమ్లో నుంచి ఆడు బెడ్లు సిద్ధం రాయల్సిన చేశాడు. ఆడో తెలియట్లేదు, ఇది ముందుగా తెలియట్లేదు గాయస్. అటు అటు వెళ్ళాలి. ఇక్కడైతే ఈ 6 ఫస్ట్ రూమ్ ఇంకా ఐడియాలో ఎవడో ఈ ఊరు వాళ్ళే, ఈ చుట్టుపక్కల ఉన్న జనాలే చాలా భయపడుతుంది అన్న. చూడండి ఒకసారి ఈ లొకేషన్ చూడండి. అందుకే మార్నింగ్ మొత్తం గొప్ప సైలెన్స్ ఉంటుంది ఈ ఏరియా. రాత్రి అయితే రకరకాల శబ్దాలు, రకరకాల ఇంత జంతువులు అరిచినట్టుగా అని. మార్నింగ్ మొత్తం బాగానే ఉంటుందని ఊళ్ళో ప్రజలందరూ చెప్తున్నారు. కాకపోతే నైట్ టైం అయితే చాలు ఇక్కడ ఏదో ఉందని. ఇక్కడ జరిగింది అసలు ఏంటంటే, ఒక ఆవిడ సూసైడ్ చేసుకుందని అందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయిందా లేదా అనేది ఇది ఒక ట్విస్ట్ మనకి. ఎందుకంటే సూసైడ్ చేసుకున్న ఆవిడతో పాటు ఆవిడ్ని చంపిన 4 వ్యక్తులు కూడా అదే ఇక్కడే చనిపోయారని ఊళ్ళో జనాలందరూ చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమని మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. కానీ ఇక్కడైతే మాత్రం గ్లాస్ బద్దలు అవడం, ఏవో శబ్దాలు రావడం, ప్రతి ఒక్కటి ఇక్కడ ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఆ ఫస్ట్ ఉన్న రూమ్స్ అయితే ఏమీ లేదు. కానీ ఆ రూమ్ మాత్రం ఆ రూమ్ లో విజిట్ చేయలేదు. ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ లో చూద్దాం. సస్పెన్స్ గా లాక్ వేస్తుంది. అక్కడ ఏముందో తప్పనిసరిగా సౌండ్స్ వస్తున్నాయి గాయస్. రండి 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 రండి. ఇగోండి గాయస్, ఇగోండి సార్, రండి 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 రండి. అది ఎక్కడ ఉన్నాడు గాయస్? అది ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు అన్నా. ఇగో ఇదిగో ఇటు వచ్చాడు గాయస్. ఈడైతే మనల్ని పరిగెట్టిస్తున్నాడు. ఈయనైతే వదిలే ప్రసక్తే లేదు గాయస్. ఈయనైతే ఇవాళ వదిలే ప్రసక్తే లేదన్న. అన్నా ఈడెవడో మనల్ని బాగా భయపెడుతుండన్నా. ఈయన వదిలే ప్రసక్తే లేదు ఈరోజు. రాన్న అప్పుడు ఆ రూమ్కి చూడండి. అన్నా ఇటేదో వచ్చిందన్నా. వీడైతే ఈ రూమ్లో నుంచే ఇసుకుతుందన్నా. అన్నా బిల్డింగ్ ఏదో ఉందన్న. ఆ బిల్డింగ్లో చూసాను నేను ఇప్పుడే. అన్నా ఈ బిల్డింగ్లోనే చూసాను. మనల్ని ఇక్కడ ఉన్న ఆవిడ భయపడుతుందో లేక ఎవడో భయపడుతున్నాడో ఈరోజు పక్కా తెలియాల్సిందేనా. గాయస్ ఎవడో ఇన్ని వదిలే ప్రసక్తే లేదు ఈరోజు. ఇక్కడైతే ఎవడో ఉండబోతున్నాడు గాయస్. అది రూపం అయితే కాదు, అన్న గాయస్. ఇక్కడైతే దెయ్యాలు భూతాలు అన్నీ ఏమీ లేవు, ఫేకు. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఈ ఊరి జనాలు మాత్రం భయపెట్టిస్తున్నాడు. ఇది జలగైనా సరే ఆడు ఉన్నాడా లేడా కనుక్కొని ఇక్కడి నుంచి వెళ్దాం గాయస్. ఒకసారి అలా ఈ రూములకి కింద ఇటు రావడం చూసాం కదా, ఈ రూములు విట్ చేద్దాం గాయస్. అన్న ఈరోజు ఎలాగైనా ఆయన పట్టుకొని ఊరి ప్రజలు భయం పోగొట్టాలన్న. ఏమీ లేదు గ్యాస్. వాడు ఎక్కడి నుంచి ఆడేస్తున్నాడు గ్యాస్. ఇక్కడ ఎవడో ఉండమవుతున్నాడు. ఊళ్ళో ప్రజలందరినీ భయపెడుతుండో గైస్. గైస్ అలా రాజ్ నా ఇటే పరిగెట్టాడు అన్నాడు గాయస్. ఇటే పరిగెట్టాడు గాయస్. రండి గాయస్.
మనల్ని ఎవడో చాలా భయపెడుతున్నాడు. ఇక్కడైతే గాయ్ 1 minute, ఇక్కడ ఏదో హోల్ ఉంది, ఇందులో ఏముందో చూద్దాం గాయస్. ఇక్కడ ఏవేవో లైట్లు గాయస్. అన్నా ఒకసారి 3 జూమ్ చేయను. రా అన్న ఒకసారి విండోలో చూద్దాం గైస్. ఇక్కడ ఏవేవో ఉన్నాయి, కానీ మనల్ని మాత్రం ఎవడో చాలా భయపెడుతున్నాడు. గైస్ ఒకసారి చూడు గైస్, ఇక్కడ ఎవడో మనిషి ఉన్నట్టుగా ఉన్నాడు. వాటర్ బాటిల్, గోన్లు, సంచులు అన్నీ ఉంటే ఎవడో మనిషి ఉన్నట్టుగా ఉన్నాడు. ఎంత శబ్దాలు వస్తున్నాయి గైస్ ఇక్కడ. గైస్ మనం ఈ రూమ్ చూసే లోపే ఈ శబ్దాలు వస్తున్నాయి. వాడు ఎవడో మమ్మల్ని ఆడుకుంటున్నాడు. గైస్ గైస్ ఈ రూమ్లో ఏముందో మీకు నార్మల్గా చూపించాం కదా, ఒక్కసారి ఓపెన్ అన్నా. డోర్ అయితే రావట్లేదన్నా, లోపల ఏదో ఉండే ఉంటుందన్నా. ఏదో ఎవడే ఉండవు ఇదిగోండి చూడండి గైస్. బాటిల్స్ ఏవేవో అన్నా, ఇక్కడ ఏవేవో ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉంటుంది. ఇదిగోండి గైస్ బోర్డు. అన్నా మనిషి అయితే ఉండవు, మనిషి ఉన్నారు గైస్. బోర్డు, లైటు అన్నీ ఉన్నాయి అన్నా. హాయ్ గైస్, మన ఫాలోవర్ చెప్పినట్టుగా మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వింత వింత శబ్దాలు, ఇక్కడ ఎవరో ఉండమైతే ఉన్నారు. ఎందుకంటే మా ముగ్గురు కూడా విజిట్ చేసేటప్పుడు రకరకాల శబ్దాలు, ఏదో పగిలినట్టుగా, ఏదేదో శబ్దాలు, ఏదో పతిల శబ్దాలు చాలా వచ్చాయి. ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో. ఇప్పుడు దాకా మన సబ్స్క్రైబర్ ఓన్లీ మన సబ్స్క్రైబర్ రెడీ మాత్రమే ఇక్కడికి వచ్చాం, విజిట్ చేయడం జరిగింది. ఇంకేమైనా కొత్త ప్లేస్ ఉంటే మీరు కామెంట్ చేయండి, తప్పనిసరిగా వచ్చి విజిట్ చేస్తాం గైస్. అప్పటి వరకు మన ఎక్స్ప్లోర్ స్క్వేర్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.